హలో ఎవ్రీవన్, మా తిరుపతి ట్రిప్ వ్లాగ్లో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే అలిపిరి మెట్ల మార్గం గుండా మా నడక ప్రయాణం అయితే పూర్తి చేసుకున్నాం. ఇంకా ఇవాల్టి వీడియోలో మా దర్శనం ఎలా జరిగింది ఏంటనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతకంటే ముందు మా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే దర్శనం ముందు రోజు అయితే మాకైతే రూమ్ దొరకలేదని చెప్పాను కదండి. ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్నాం కదా. సో ఆఫ్లైన్లో తీసుకున్న రూమ్లో అక్కడ స్టే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్కి అయితే వచ్చేసామండి. మాకైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ అయితే పాంచజన్య రెస్ట్ హౌస్లో అలాట్ అయిందండి. పాంచజన్య రెస్ట్ హౌస్లో రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మేము కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేసామండి. మీకు ఎవరికైనా నీడ్ ఉంటే పైన ఐకార్ట్లో లింక్ ప్రొవైడ్ చేసినా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మా వారైతే చెక్ ఇన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారండి. మాకైతే ఒక రూమ్ అలాట్ చేస్తారు కదా. సో అలాట్ చేసిన తర్వాత రూమ్ కీస్ అయితే ఇచ్చేసారు. సో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లగేజ్ మొత్తం పెట్టేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కళ్యాణ్ కట్టకి వెళ్ళి మా వారైతే తలనీలాలు అర్పిస్తారండి. నేనైతే కురులు అవి ఇచ్చేసి ఇంకొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోవాలి. మా దర్శనం టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2 o'clockకి స్లాట్ అండి. ఉదయం నుంచి వర్షం అయితే చాలా ఎక్కువైపోయిందండి. మాకు జిఎల్సీ నుండి పాంచజన్యంకి వచ్చేసరికి టైం పట్టేసింది. ఎందుకంటే జిఎన్సీ చెక్అవుట్ చేసినప్పుడు అక్కడ కూడా ప్రాసెస్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెహికల్స్ ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టైం పట్టింది. సో మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామండి, రెడీ అయిపోయాం దర్శనానికి అయితే. మేము దర్శనానికి వెళ్ళింది అయితే December 1st రోజు అండి. ఆ రోజు అయితే ఏకాదశి పడింది. నాకైతే కొంచెం ఇలా స్పెషల్ డేస్ రోజు దర్శనం చేసుకోవాలంటే చాలా ఇష్టం. చూడాలి దర్శనానికి అయితే ఎంత టైం పడుతుందో, మన చేతుల్లో అయితే ఉండదు కదా. ఒక్కోసారి చాలా త్వరగా అయిపోతుంది, ఒక్కోసారి కొన్ని అవర్స్ పడుతుంటుంది. చూద్దాం అసలు ఎంతసేపు పడుతుందో మాకైతే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేమైతే వెహికల్లో వెళ్తున్నాం. పాంచజన్యంకి టెంపుల్కి పెద్దగా డిస్టెన్స్ ఏమి ఉండదండి, ఒక 5 minutesలో చేరిపోవచ్చు. టెంపుల్ సరౌండింగ్స్లోనే ఇంచుమించు అన్ని రెస్ట్ హౌస్లు కూడా ఉంటాయండి. బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు ఎంచక్కా. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే చాలా వర్షం అయితే పడుతుంది. సో ఈ వర్షం వల్ల ఏంటంటే దగ్గర డిస్టెన్స్లకు కూడా అన్నిటికీ వెహికల్స్ ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది. మీరు ఇక్కడ చూస్తుంది 300 రూపీ టికెట్ క్యూ లైన్ అండి. ఇది ఎంట్రన్స్. ఇది లోపల ఇంకా మొబైల్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మొబైల్ పెట్టేసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోతాం. ఆన్ ది వేలో గోవిందనామాలు ఇలా కనిపిస్తే పెట్టేసుకున్నాం. ఇంకా ఇక్కడ చూడండి, మేమైతే చక్కగా దర్శనం చేసుకొని వచ్చేసాం. దర్శనం అయితే ఇంకా చాలా బాగా జరిగిందండి. మనస్ఫూర్తిగా అయితే స్వామిని దర్శించుకున్నాం. ఒక 2 minutes అయితే స్వామివారి ముందే ఉన్నాం. మాకు ఈరోజైతే అలా కుదిరింది. అసలు ఎప్పుడు కూడా అంతసేపు మేమైతే స్వామివారిని అయితే దర్శించలేదు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో బయట టెంపుల్కి ఎదురుగా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదండి. అక్కడ ఇంకా దీపం పెట్టేసి కర్పూరం వెలిగించి స్వామివారికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నామండి. ఇంతకీ మాకు దర్శనం ఎంత టైం పట్టిందో చెప్పలేదు కదా. ఆల్మోస్ట్ ఇంకా 5 hours అయితే పట్టేసిందండి. అంత టైం క్యూ లైన్లో నిలబడి అంతసేపు ఇంకా స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేసిన ఒక్కసారి స్వామివారికి కనిపించేసరికి ఇంకా అలసటంతా మర్చిపోయి ఇంకా మైమర్చిపోతాం కదా. ఇదంతా కూడా స్వామివారి మహిమని చెప్పుకోవాలండి. మనం స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించి ఆయన ఎదురుగా నిల్చునేది కొన్ని క్షణాలే అయినప్పటికీ కూడా మళ్ళీ రావాలి తిరుపతి అనేది మనందరి మనసుల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఆ చల్లని వాతావరణంలో వర్షం పడుతుంది అయినా కూడా దీపాలు అవి ఎంత చక్కగా వెలిగాయో. పైన టాప్ అనేదే లేకుండా ఇంకా డైరెక్ట్గా వర్షం పడుతున్నా కూడా దీపాలు వెలుగుతున్నాయంటే అదంతా కూడా ఒక అద్భుతంలా అనిపించింది. సో ఏ వర్షం అయినప్పటికీ కూడా మా అలిపిరి మెట్ల ప్రయాణం ఎంత చక్కగా జరిగిందో స్వామివారి దర్శనం కూడా అంతకన్నా బాగా జరిగిందండి. అంతా స్వామివారికి మా మీద ఉన్న దయని చెప్పుకోవాలి. సో ఇంక ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి లడ్డు కౌంటర్కి వెళ్ళి ప్రసాదం తీసేసుకుందాం రండి. సో ఇప్పుడైతే లడ్డు కౌంటర్కి వచ్చేసామండి. సో ప్రసాదంగా మనకైతే ఒక టికెట్ మీద ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారని మీ అందరికీ తెలిసిందే కదా. అది కాకుండా మనకి ఎన్ని లడ్డూస్ అవసరం ఉంటే అన్ని అయితే కొనుక్కోవచ్చు. సో చూడండి, మా ప్రసాదం అయితే వచ్చేసింది. నిజంగా స్వామివారి మహాప్రసాదం ఇది. స్వామివారి ప్రసాదం ఉండే రుచి కోసం మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సో ఇదండి మా దర్శనం ఎలా జరిగిందనేది చూసారు కదా. యాక్చువల్‌గా వర్షం పడకపోయి ఉంటే మేమైతే షాపింగ్‌కి వెళ్ళేవాళ్ళం. షాపింగ్ మొత్తం చూపించేవాళ్ళం మీకు కూడా. బట్ మాకది కుదరలేదు. ఇక్కడ మీరు చూస్తుంది ఆ మరుసటి రోజండి. మేము సోమవారం దర్శనం చేసుకున్నాం కదా. ఇది మంగళవారం ఎర్లీ మార్నింగ్ మేమైతే రూమ్ చెక్‌ఔట్ చేసేసాం. మేమైతే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాం. మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఏంటంటే చెప్పనండి. నెక్స్ట్ వీడియోలో మీరే చూస్తారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. నేనైతే నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఈసారి అయితే కుదిరింది. సో మేము అక్కడికి వెళ్ళడానికి ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడామండి. సో మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాం. వెహికల్‌లో స్టార్ట్ అయితే అయిపోయాం. వర్షం మాత్రం వదలలేదు చూస్తున్నారు కదా. సో మా ట్రిప్ అంతా ఇలాగే జరిగిందండి. ఇంటికి వచ్చినంత వరకు కూడా మొత్తం వర్షమేని, అంత తుఫాన్ ఎఫెక్టే. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాం. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మా యాత్ర విశేషాలతో మా ప్రయాణం కొనసాగిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.